బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. ప్రభుత్వ ఏకకాలంలో 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో సాధారణ బదిలీలతో పాటు పలువురికి పదోన్నతులు కూడా కల్పించినట్లుగా తెలుస్తుంది. కాగా ఈ బదిలీలు స్థానిక సంస్థల పనితీరును మెరుగుపరచడం, పరిపాలనలో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడం లక్ష్యంగా జరిగినట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణ మున్సిపల్ శాఖ పరిధిలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి వెన్నెల. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మున్సిపల్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డిని వద్దనే ఉంది. ఈ నేపథ్యంలో సుమారు 129 మందికి సంబంధించినటువంటి అడిషనల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, అట్లాగే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కమిషనర్లకు సంబంధించి ఈ బదిలీలను అయితే చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసీతో పాటు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఏఎంసీలకు అట్లాగే గ్రేడ్ కమిషనర్లకు కూడా బదిలీ చేయడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ పరిధిలో అట్లాగే పట్టణాభివృద్ధికి సంబంధించి 12 మంది స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు కూడా సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది వెనల. ఈ ఆదేశాలకు సంబంధించి మొన్న ఏప్రిల్ నెలలోనే ఎంఏయుడి నిర్ణయం తీసుకున్నప్పటికీ వీటికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులను నిన్న విడుదల చేయడం జరిగింది. జిహెచ్ఎంసీతో పాటు జిల్లాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఈ బదిలీలకు సంబంధించి ఈ 5 జీవోలని ఒకే రోజు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వీటి పరిధిలో మొత్తం 129 మందిని బదిలీ చేసిన నేపథ్యంలో వాటితో పాటు కొంతమందికి అదే స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అట్లాగే రానున్న ఎలక్షన్ల నేపథ్యంతో పాటు లాంగ్ స్టాండింగ్ కానీ ఇతరత్ర కారణాలు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ బదిలీలు జరిగినట్టు సమాచారం వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.